అందరికీ నమస్కారం. సో మనం ఇవాళ ఫైబ్రోమయాల్జియా అనే ఒక జబ్బు గురించిన లక్షణాల గురించి ముందుగా తెలుసుకుందామండి. నేను డాక్టర్ ప్రత్యూష ఫ్రమ్ ప్రత్యూష రుమటాలజీ కేర్ గుంటూరు. నేను ఒక MD/DM రుమటాలజిస్ట్ అండి. సో ఈ ఫైబ్రోమయాల్జియా లేదా ఒళ్ళంతా నొప్పులు రావడం అనేది ముఖ్యంగా చిన్న వయసు నుంచి మధ్య వయసు ఆడవాళ్ల వరకు ఎక్కువ చూస్తూ ఉంటామండి. అలాగని మగవాళ్లలో రాదు అని కాదండి. సో బేసిక్ గా ఈ ఫైబ్రోమయాల్జియా అనే సమస్య తేలిక భాషలో వాడుక భాషలో మీకు అర్థమయ్యేలా చెప్పాలి అంటే మెదడులో నుంచి రిలీజ్ అయ్యే రసాయనాల్లో ఇంబ్యాలెన్స్. సో ఇప్పుడు ఏంటంటే అండి, మన బాడీలో ఈజీగా తెలుసుకోవటానికి మనకి ఆనందాన్ని కలిగించే రసాయనాలు కొన్ని ఉంటాయి, మనకి బాధ కలిగించే రసాయనాలు కొన్ని ఉంటాయి. లైక్ ఇంట్లో ఏదన్నా జరగరాని అన్ఈవెంట్ఫుల్ థింగ్ జరిగినప్పుడు, ఎవరికైనా రోగం వచ్చినప్పుడు, ఎవరికైనా చావు జరిగినప్పుడు మన బాడీలో కానీ మన బ్రెయిన్ లో కానీ బాధ అనేది స్టార్ట్ అవుతుంది. అలాంటప్పుడు బ్రెయిన్ లో నుంచి కొన్ని రసాయనాలు రిలీజ్ అవుతాయి. అదే విధంగా సంతోషం కలిగించే విషయాలు జరిగినప్పుడు కూడా మెదడులో నుంచి మనకి సంతోషం కలిగించే రసాయనాలు డోపమిన్, సెరటోనిన్ ఇటువంటి రసాయనాలు రిలీజ్ అవుతూ ఉంటాయి. సో యూజువల్ గా మనిషి జీవితంలో ఈ రెండు బ్యాలెన్స్డ్ గా ఉంటాయి. ఇబ్బంది వచ్చినప్పుడు కొన్ని, ఆనందం కలిగినప్పుడు కొన్ని రిలీజ్ అవుతూ ఉంటుంది. బట్ కొంతమందిలో అండి జెనెటిక్ గా వాళ్ళకి ఆ తత్వం ఉంటుంది. ఒక ఏజ్ దాటాక ఈ బాధ లేదా నొప్పి కలిగించే రసాయనాలు ఎక్కువ శాతంలో విడుదలవుతూ ఉంటాయి. అటువంటప్పుడు మనం ఈ ఫైబ్రోమయాల్జియా అనే సమస్య చూస్తాం. ఇది పూర్తిగా మానసిక పరమైన సమస్య కాదండి. కాకపోతే ఇటువంటి రసాయనాలు మనం స్ట్రెస్ పడ్డప్పుడు, టెన్షన్ పడ్డప్పుడు, ఒత్తిడిలో ఉన్నప్పుడు ఎక్కువ విడుదలవుతాయి కాబట్టి అవి విడుదలయ్యేటందువల్ల వచ్చే లక్షణాలు మనము ఒత్తిడి ఉన్న టైంలో ఎక్కువ చూస్తూ ఉంటాం. సో వాటి లక్షణాలు మనం లాస్ట్ వీడియోలో తెలుసుకున్నాం. ఒళ్ళంతా నొప్పులు వస్తుంటాయి. కొంతమందికి కొన్ని భాగాల్లోనే నొప్పులు వస్తుంటాయి. కొంతమంది ఓన్లీ తొడల నొప్పులు చెప్తారు, ఓన్లీ పిక్కల నొప్పులు చెప్తారు. దీని గురించి ఏం చేయొచ్చు, దీన్ని ఎలా డయాగ్నోస్ చేయొచ్చు నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. థ్యాంక్ యూ.